தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி எல்லாம் உயிர்களும் இன்புற்று வாழ்க. வள்ளல் மலரடி வாழ்க வாழ்க. சத்குருநாதா சத்குருநாதா சமரச சுத்த சன்மார்க்க சத்திய சங்கம் தழைக்க அருள் தாத்தா. போற்றி நின் பேரருள் போற்றி நின் பெருஞ்சீர் ஆற்றலில் ஓங்கிய அருட்பெருஞ்சோதி 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 தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி సకలము సిద్ధించును నాలోని చిదాకాశంలో కరుణామయుడు కొలువున్నాడుగా ఈ చిదంబరంలో. అరుట్పెరుంజ్యోతి సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసి మెలిసి జీవించాలని అందరిలోనున్న దైవానుగ్రహముతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్రంబలం. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. అరుట్పెరుంజ్యోతి 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 అరుట్పెరుంజ్యోతి. ఓకే, అందరికీ వందనములు. స్టార్ట్ చేసుకుంటామా? அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. ఓకే, సో ఇప్పుడు అభయతిరణ్, అభయము శరణాగతి యొక్క శక్తి, దీని గురించి చూస్తున్నాం. ఇప్పుడు నిన్న 4 పాటలు అయినాయి. ఇప్పుడు 5వది చూద్దాం. புண்ணிலே புகுந்த கோல் என துயரம் புகுந்தெனை கலக்கிய போதும் கண்ணிலே எனது கருத்திலே கலந்த கருத்தனே நின்றனை அல்லால் மண்ணிலே வயங்கும் வானிலே பிறரை மதித்திலேன் மதிக்கின்றார் தமையும் நன்னிலேன் வேறொன்றெண்ணிலேன் உனையே நம்பினேன் கைவிடேல் எனையே. పుణ్ణిలే పుగుంద కోల్ ఎన అంటే గాయంపై ఏదైనా గాయం తగిలినప్పుడు దానిపైన మళ్ళీ ఏదైనా గుచ్చినప్పుడు ఆయుధంతోనో ఏదైనా మళ్ళీ గుచ్చినప్పుడు ఎంత నొప్పేస్తుంది, చాలా చాలా దుఃఖం కలుగుతుంది. సో అట్లా గాయంపై ఆయుధంతో గుచ్చినట్టుగా దుఃఖము వచ్చి నన్ను చేరి అలజడి సృష్టించినప్పుడు కూడా నా కళ్ళలోనూ నా ఆలోచనల్లోనూ నన్ను చేరిన నా ఆలోచనల్లోని సారాంశమా, నిన్ను తప్ప ఇంకెవరిని, ఈ భూమి ఆకాశాలలో ఉన్న ఎవరినీ కూడా నేను కీర్తించను, కీర్తించే వారి దరిదాపుల్లో కూడా వెళ్ళను, వేరే ఏ దానిని తలచను, నిన్నే నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. ఈ పాటలో వள்ளలార్ ఆయన పడుతున్న బాధను వివరిస్తూ ఆయనలోని అద్వితీయమైన దైవం పట్ల ఆయనకు ఉన్న గాఢమైన విశ్వాసాన్ని
వేరే దేని మీద కూడా ఆయన ఆలోచన కేంద్రీకృతం కాకుండా ఆయనలోని దైవాన్ని తప్ప ఇంకెవరినీ కీర్తించను అన్న దృఢమైన ప్రేమను సూచిస్తుంది. సో మొత్తం ఆయన ఫోకస్ అంతా కూడా ఆయనలో ఉన్న దైవం పట్లే, ఇంకా వేరే దేని మీద కూడా ఆయన ఆలోచనలు అన్నది వెళ్ళదు, వెళ్ళట్లేదు అన్నది ఈ పాట ద్వారా మనకు చెప్తున్నారు. నెక్స్ట్, ஊன் பெரும் உயிரும் உணர்ச்சியும் அன்பும் ஊக்கமும் உண்மையும் என்னை தான் பெரும் தாயும் தந்தையும் குருவும் தனிப்பெரும் தெய்வமும் தவமும் வான்பெரு பொருளும் வாழ்வும் நற்றுணையும் மக்களும் மனைவியும் உறவும் நான் பெரு நண்பும் யாவும் நீ என்றே நம்பினேன் கைவிடேல் எனையே. ఇక్కడ దేహాన్ని పొందిన ప్రాణం అంటే ఆత్మ, చైతన్యము, ప్రేమ, ఉత్తేజము, సత్యము, నన్ను కన్న తల్లి, తండ్రి, గురువు, అసమానమైన అత్యున్నత దైవము, తపము, గగనతలాలలోని అంతరార్థము, జీవము, నా తోడు, సంతానము, జీవిత భాగస్వామి, బంధము, నేను పొందిన స్నేహము అన్నీ నీవే అని నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. ఇక్కడ ఇది భగవంతుని సంపూర్ణ సర్వవ్యాపకానికి సంబంధించిన కేంద్ర బిందువుగా ఈ పాట అన్నది ఉందన్నమాట. ఇది శుద్ధ సన్మార్గం యొక్క మూల సారాంశాన్ని ప్రతిధ్వనిస్తుంది. వள்ளలార్ ఇక్కడ ప్రతి బంధాన్ని, అంటే అత్యున్నత ఆధ్యాత్మిక భావనలైన భగవంతుడు, గురువు, తపస్సు మొదలుకొని అత్యంత సన్నిహిత వ్యక్తిగత సంబంధాలైన తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు వరకు పూర్తిగా భగవంతునినే ఆపాదిస్తున్నారు. అన్నీ తానే అయి ఉన్న ఆ భగవంతునే శరణు పొందుతున్నారు ఇక్కడ. అంటే అన్ని బంధాలు కూడా, ఈ ప్రాపంచిక బంధాలు కావచ్చు, లేక ఆధ్యాత్మిక పరంగా గురువుగా, దైవంగా చేసే తపస్సుగా, అన్నీ కూడా ఆ భగవంతుణ్ణే ఇక్కడ ఆ దృక్పథంతోనే చూస్తున్నారు వள்ளలార్. అంటే వేరే ఏ బంధము కూడా లేకుండా అన్నీ కూడా తానే అయి ఉన్నారు, ఆ భగవంతుడే తానే అయి ఉన్నది అన్నది ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్, வாட்டமும் துயரும் அச்சமும் தவிர்த்தென் வடிவமும் வண்ணமும் உயிரும் தேட்டமும் நீயே கொண்டு நின் கருணை தேகமும் உருவும் மெய் சிவமும் ஈட்டமும் எல்லாம் வல்ல நின் அருட்பேரின்பமும் அன்பும் மெய்ஞான நாட்டமும் கொடுத்து காப்பதுன் கடன் நான் நம்பினேன் கைவிடேல் எனையே. నా దుఃఖాన్ని, బాధను, భయాన్ని తొలగించి నీవే నా రూపాన్ని, నా వర్ణమును, నా ప్రాణాన్ని, నా అన్వేషణను స్వీకరించి నాకు నీ కరుణామయ దేహాన్ని, నీ రూపాన్ని, సత్యమైన దివ్యత్వాన్ని, ఐశ్వర్యాన్ని, సకల వల్లభమైన నీ అనుగ్రహ మహానందమును, ప్రేమను, జ్ఞాన నాట్యమును ఇచ్చి నన్ను రక్షించుట నీ బాధ్యత, నేను నమ్మాను, నన్ను వదలకు. అంటే ఇక్కడ నావన్నీ నువ్వు తీసుకో, నీవన్నీ నాకు ఇచ్చేయి అన్నది చెప్తున్నారన్నమాట. అది నీ బాధ్యత అని భగవంతునికి గుర్తు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈయన పొందిన ఈ శరణాగతి అన్నది ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. అంటే ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చే తీరాలి అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనమాట. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, అంటే సంపూర్ణమైన మార్పు కోసం అడుగుతున్నారు వள்ளలార్ ఇక్కడ. లోపభూయిష్టమైన తన అస్తిత్వాన్ని స్వీకరించి కరుణామయ దేహాన్ని, సత్యమైన దివ్యత్వాన్ని, సత్య జ్ఞానాన్ని ప్రసాదించాలి అని తనకు భగవంతునిపై ఉన్న విశ్వాసం ఆధారంగా అది తన హక్కుగా, నన్ను రక్షించుట నీ బాధ్యత అని దృఢమైన ఆత్మవిశ్వాసంతో అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ వెళ్దామా? దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లలిత మేడం, చెప్పండి మేడం. మళ్ళీ ఒకసారి ఈ భావాన్ని చెప్పండి. ఈ పాటదా? అవునండి.
ఓకే. అరుణ్ మేడం. అరుట్పెరుంజ్యోతి చెప్పండి మేడం. ఏం లేదు మేడం, అంటే మనం పరమాత్మకి సరస్సు శరణాగతి సమస్త మనకు ఆయనకు అర్పించాం మనం, సమర్పణ భావంతో ఉన్నాం కాబట్టి ఆయన్నే మళ్ళీ నన్ను చూసుకునే బాధ్యత నీదే అని ఆయన చెప్తున్నాడు అనమాట. నేను నిన్ను చూసుకున్నాను, నువ్వు నన్ను చూసుకో, నాకున్నదంతా నీకు సమర్పించాను, ఇంకా నా అవును. బాధ్యత నీదే. ఇప్పుడు మన పిల్లలు మన మీద చేసినట్టు భర్త మీద భార్య ఆ విధంగా సమర్పణ మాత్రన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు కదా అవును. మన అవును. అవసరాలన్నీ కూడా. సో అదే అందుకని సమర్పణని మనం పూర్తిగా సమర్పించినప్పుడు అది ఇంకా పూర్తిగా అక్కడి నుంచి ఏదైతే మనకి రావాలో అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అన్నీ అందుకే కదా, నువ్వు నన్ను ఆరాధించు, నన్ను స్తుతించు, నేను నీకు ఏది కావాలో అది ఇస్తాను అని అవును. భగవంతుడు చెప్తాడు కదా మేడం మనకి. అవును, అదే అదే మేడం. ఓకే మేడం, చెప్పండి, మీరు చెప్పండి ఇంకా. ఉమ్. ఓకే, ఇంకొకసారి చూద్దాం ఆ పాట గురించి. నా దుఃఖాన్ని, బాధను, భయాన్ని తొలగించి నీవే నా రూపాన్ని, నా వర్ణాన్ని, నా ప్రాణాన్ని, నా అన్వేషణను స్వీకరించి నాకు నీ కరుణామయ దేహాన్ని, నీ రూపాన్ని, సత్యమైన దివ్యత్వాన్ని, ఐశ్వర్యాన్ని, సకల వల్లభమైన నీ అనుగ్రహ మహానందమును, ప్రేమను, జ్ఞాన నాట్యమును ఇచ్చి నన్ను రక్షించుట నీ బాధ్యత. నేను నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. సంపూర్ణంగా మార్పు కోసం అడుగుతున్నారు ఇక్కడ. లోపభూయిష్టమైన తన అస్తిత్వాన్ని స్వీకరించి కరుణామయ దేహాన్ని, సత్యమైన దివ్యత్వాన్ని, సత్య జ్ఞానాన్ని ప్రసాదించాలి అని తనకు భగవంతునిపై ఉన్న విశ్వాసం ఆధారంగా అది తన హక్కుగా, నన్ను రక్షించుట నీ బాధ్యత అని దృఢమైన ఆత్మవిశ్వాసంతో అడుగుతున్నారు వల్లలారు ఇక్కడ. సో మనం కూడా అలాగే అడగాలి. చాలా అంటే బాగుంది ఫస్ట్ మేడం. సమర్పించాలి, ఆ తర్వాత అడగాలి. అదే సమర్పణ స్థితులు ఎలా ఉంటాయో క్లియర్ గా చెప్తున్నాడు అయ్యా. అవును. ఓకే. ఓకే మేడం, కంటిన్యూ. నేను అన్నది లేదు ఇక, నేను అన్నది అసలు ఏం లేదు ఇక, నాది అంటూ లేదు, నేను అన్నది లేదు, అంతా నీవే, నీదే. అవును, అంతా నీవే అన్నది. నీ ఇష్టం, నువ్వేమి ఇస్తావో నాకు ఇవ్వు, నాకు ఇవన్నీ ఏది అవసరమో నాకు అది అవి అవన్నీ లేకుండా చెయ్యి, నన్ను ఈ మార్గంలో నడిపించు అన్నట్టు, ఇంకా సత్య మార్గంలో, దైవ మార్గంలో. అవును, బాగుంది మేడం. నెక్స్ట్ 8. வம்பனேன் பிறர்போல் வையமும் வானும் மற்றவும் மதித்திலேன் மதஞ்சார் உம்பனேர் அகங்காரம் தவிர்ந்தெல்லா உலகமும் வாழ்கவென்று இருந்தேன். செம்பொன்னே கருணை தெய்வமே, எல்லாம் செய்ய வல்ல சித்தனே, சிவனே, நம்பனே, ஞானநாதனே, உனையே நம்பினேன், கைவிடேல் எனையே. ఇక్కడ వంబనేన్ అంటున్నారు. అంటే వంబనేన్ అంటే గొడవ చేసేవారు, ఇట్లా ఆ మీనింగ్ వస్తుంది. తుంటరివాడు, గొడవ చేసేవాడు అంటే తన్ని తాను చెప్పుకుంటున్నారు వాళ్ళలారి. నేను గొడవ చేసేవాడిని, తుంటరివాడిని, ఇతరుల్లాగా భూమి, ఆకాశం, ఇతరులు ఎవ్వరినీ గౌరవించను. అలా ఉన్న నేను ఇప్పుడు జాతి, మతం అన్న వివక్ష లేకుండా అహంకారాన్ని నిర్మూలించి సకల లోకాలు వర్ధిల్లాలి అని కోరాను. స్వచ్ఛమైన బంగారమా, కారుణ్య దైవమా, సకల వల్లభమును కలిగిన సిద్ధుడా, శివమా, నా విశ్వాసమా, జ్ఞాననాథుడా, నిన్నే నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. అంటే ఇక్కడ వల్లలార్ తాను చాలా తుంటరివాడినని, ఎవరిని మతించనని, అంటే భూమి, ఆకాశం, గగనతలాల్లోని వారిని ఎవరిని కూడా, అంటే ఇతర దేవతలు ఎవరిని కూడా లెక్క చేసేవాడిని కాదు అని తన అహంకారాన్ని తెలియచేస్తూ, అలా ఉన్న నేను ఇప్పుడు
ఈ జాతి మత ఇంకా ఇతర వివక్షలు ఏదీ లేకుండా అహంకారాన్ని నిర్మూలించి సకల లోకాలు వర్ధిల్లాలి అని సకల జీవుల శ్రేయస్సును కోరుకుంటున్నారు. ఇక్కడ ఆయన మన లోపాలను తన లోపాలుగా చెబుతున్నారు. మనం మనలో ఉన్న ఈ వివక్షలను నిర్మూలించి అహంకారాన్ని తొలగించి సకల జీవుల శ్రేయస్సును కోరుకుంటూ ఆ కోరికను నెరవేర్చమని భగవంతుని శరణు పొందాలి అన్నదాన్ని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు వள்ளలారు. సో మనం ఏం చేయాలి ఇక్కడ అంటే మనలో ఏ వివక్ష అన్నది కూడా ఉండకూడదు. సకల జీవులను ఒక్కటిగా చూసే ఆ భావన వచ్చి అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించుకొని భగవంతుని శరణు పొందాలి అన్నది ఈ పాటలో తెలియజేస్తున్నారు. అది అది పెరంజ్యోతి మేడం. మేడం చెప్పండి. అంటే మనము దానికి ముందు ఇవన్నీ ఉన్నాయి మనలో, వివక్షలు అవన్నీ ఉన్నాయి కదా మనలో, తారతమ్య భేదాలు, నేను అనే అహంకారం ఇవన్నీ ఉన్నాయి, తుంటరితనం ఇవన్నీ లెక్క చేయకపోవడం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటన్నిటిని వదిలేసి వాటన్నిటిని ఇచ్చేసి భగవంతున్నే సర్వంగా భావించి ఆరాధించాలి. ఆయనకే సమర్పణ చేసి అందుకే ఆయన పొగుడుతున్నాడు అనమాట. నేను ఇవన్నీ ఉండేది ఇవన్నీ నేను వదిలేశాను, నిన్నే పట్టుకున్నా, నువ్వే ఇంకా నాకు అన్ని నువ్వే అన్నాను, నువ్వే నా గురించి చూసుకో అని చెప్పి నా విశ్వాసం అంటూ అది ఒక్కొక్కటి వర్ణిస్తూ ఆయన్ని వేడుకున్నాడు అనమాట. అంతే కదా? అంతే అంతే మేడం. ఉమ్. అంటే మనలో ఉన్న చెడు ఏదైతే ఉందో దాన్నంతా నిర్మూలించుకుంటూ శరణాగతి పొందడం అన్న దాని గురించే ఈ పాటల్లో అన్ని కూడా మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఆ వివక్షత ఇవరకు మనకు వర్ణ వివక్షత ఇవన్నీ ఉండే మన లోపల. అవును. వాటన్నిటిని కూడా మీరు కూడా విననాడితేనే ఆ దైవం నీకు ఇదవుతాడు, నువ్వు కరుణిస్తుంది. దైవం అవును వాటిలో నా ఆంతర్యం. అవును అదే గారు సార్ చెప్పండి. అంతకుముందు ఉన్నటువంటి అదే ప్రీవియస్ శ్లోకాన్ని యొక్క ప్లస్ ఇంకా వేరే అమ్మగారు ఏదో చెప్తున్నారు కదా, దాన్ని ఒకే ఒక లైన్లో దాన్ని మనం నాకు అర్థమైన రీతిలో నేను చెప్తున్నాను అమ్మగారు. చెప్పండి సార్. ప్రాపంచిక బాహ్య బంధ విముక్తుడనై నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. మరోసారి రిపీట్ చేస్తాను. ప్రాపంచిక బాహ్య బంధ విముక్తుడనై నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. అంతరంగికంగా జ్ఞానముక్తుడిని చేసే బాధ్యత నీదే స్వామి. ఓకే, సరే శ్లోకానికి అర్థం. అవును సార్ వస్తుంది. ఓకే సార్, ప్రాపంచిక ఏంటంటే పదజాలాన్ని క్లుప్తంగా కొంచెం చక్కని పదజాలంతో మీరు చెప్పారు. అదే అమ్మగారు మీరు చెప్పిందే దాన్ని. ప్రాపంచిక బాహ్య బంధ విముక్తుడనై నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ఓ భగవంతుడా. అంతరంగికంగా జ్ఞానముక్తుడిని చేసే బాధ్యత నీదే స్వామి. అంతే సార్. అంటే బంధ విముక్తి అంటే మీరు ఇంతకు ముందు శ్లోకంలో అన్ని బంధాలు గురించి చెప్తూ వచ్చారు, ఆ శ్లోకం దాని గురించి చెప్తున్నారా సార్? అదే అమ్మగారు అంత ముందు శ్లోకం గురించి అదే అన్ని బంధాలు, తల్లి తండ్రి సంతానం ఇలా అన్ని బంధాల గురించి వచ్చింది, దాని గురించేనా? అవునమ్మగారు. ఎందుకంటే బంధ విముక్తిని అవుతూనే తప్ప మనం మనం సమర్పించుకోలేము 100%. శరణాగతి పొందలేము. అంటే అన్ని బంధాలు కూడా ఆ దైవమే అన్నట్లు చూస్తున్నారు ఇక్కడ. ఆ దైవమే అన్ని బంధాలుగా ఉన్నాయి అన్నది అనడం కంటే కూడా జ్యోతి మేడం, ఇన్ని రోజులు ఒక్క నిమిషం సార్, ఇన్ని రోజులు అన్ని ఆ బాహ్య బంధాలన్నిటిని పట్టుకొని ఉన్నాం కదా. అవును, మాస్టర్ గారు చెప్పినట్టు ఇన్ని రోజులు ఇవన్నీ పట్టుకొని భార్య పిల్లలు ఈ తారతమ్య భేదాలు పెద్ద చిన్న ఇవన్నీ పట్టుకొని ఉన్నాం కదా, వర్గ వివక్షత తోటి, కుల మతాలు. అది అలాంటి వాటి నుంచి విముక్తులను చేయమని చెప్తున్నారు సార్. అంతే. అది అరుట్పెరుంజ్యోతి
కరెక్టే సార్ చెప్పేది కరెక్టే, అది కరెక్టే. కానీ ఇక్కడ వల్ల ఏం చెప్తున్నాము అంటే కొంచెం వచ్చి మార్చి చూడాలి. ఎలా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బంధాలుగా చూసాము, దాంట్లో నుంచి బంధ విముక్తి కావాలనుకున్నాము. ఎస్, అక్కడ మనకి అటాచ్మెంట్ అనేది పోయి డిటాచ్మెంట్ వస్తుంది. ఆ డిటాచ్మెంట్ వచ్చిన తర్వాత మనము అక్కడే ఉంటాము, వాళ్ళతోనే ఉంటాము. కానీ ఇప్పుడు మన యొక్క చూపు ఎలా ఉంటుందంటే జీవులుగా వారిని చూడాలి. సకల జీవుల్లో కూడా దేవుడు ఉన్నాడు. అయితే మన ఇంట్లో ఉన్న మన వాళ్ళు ఎవరంతా ఉన్నారో మన కూతురు, మన కొడుకు, మనం అంతా చూసుకుంటూ వచ్చినామంటే మన బంధము కానీ అన్నీ కూడా దైవ స్వరూపంగానే మనం చూసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ అన్ని దైవంగా చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్టెప్ బై స్టెప్ ఈ బంధాలే మనకి ముందుకి తీసుకెళ్ళి మనల్ని దైవం దగ్గరికి చేర్పించేస్తుంది. అందరిలో నుండి ఆ దైవము వర్తిస్తుంది. దైవమే అందరిలో దైవమే ఉంది. అందరినీ దైవంగానే చూడాలి. అంటే మన చూసే చూపుని మార్చుకోవాలి. ఇన్ని రోజులు మనం ఏమనుకున్నామో ఇవన్నీ మనకి బంధాలు ఇవి ఉన్నాయి, ఇది వచ్చి ఏం చేస్తున్నాయి, మన ఆత్మ ఎదుగుదలకు సహాయం చేసేది లేదు, మనకి జ్ఞానం పొందడానికో స్పిరిచువల్ పాత్కో ఇది వచ్చి దారి ఇవ్వలేదు అన్న ఆ భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని మార్చుకోమంటున్నారు స్వామి. ఈ బంధాలన్నీ కూడా దైవంగా చూడాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ స్వామి చెప్తున్నారు, నేను ఇలా ఉన్నాను అంటే తను ఒక నెగటివ్ రోల్ లాగా మనం చూపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ నెగటివ్ రోల్గా ఉన్నది వల్లలార్ కానే కాదు. ఆయన పుట్టుక నుంచే ఆయన వచ్చి ఒక మంచి పాజిటివ్ వేవ్లోనే ఉండేవారు. సో అయితే ఇక్కడ ఆయన చెప్పేది మనల్ని తన రూపంగా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా నెగటివే. మనం చూసే చూపు ఇవన్నీ మనకి ఆటంకాలు అన్న చూపు ఉంది చూడండి. ఆ చూపే మనకి వచ్చి బంధం, అదిరా బంధం. మనం చూపే రాంగ్ అన్నమాట. సో అది వచ్చి నెగటివ్గా ఉండడం ద్వారా మన యొక్క ఆధ్యాత్మికత అన్నది ప్రోగ్రెస్ కావడం లేదు. కానీ దాని వల్ల ఏం చెప్తున్నారు, సకల జీవులు ఈ బిడ్డ నా బిడ్డ అన్న భావము వదులుకునేస్తాం. బంధం వెళ్ళిపోతుంది. అప్పుడు నా బిడ్డ వదిలేసినాం. అప్పుడు ఎవరో ఆమెతో మనం ఉన్నాము, కలిసి ఉన్నాము. కానీ అది ఒక జీవి. ఆ జీవుల్లో కూడా దేవుడు ఉన్నాడు. జీవుడే దేవుడు కదా, ఆ జీవుల్లో కూడా దేవుడు ఉన్నాడు. అది ఎందుకు ఇక్కడికి వచ్చిందో అది అక్కడి నుంచి ఆ జీవి తాను కూడా దైవ స్థితిని పొందడానికి వచ్చింది. తాను ఏమేం నేర్చుకోవాలో అది నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ పైకి వస్తూ ఉంది అన్న ఆ జ్ఞానం ఏదైతే క్లియర్ అయిన జ్ఞానం ఉందో ఆ జ్ఞానం పొంది మనల్ని ఇక్కడ ఉండమంటారు. చూడండి, అందరూ కూడా ఈ బంధం వద్దుని వదులుకొని హిమాలయాలకి ఇక్కడికి వెళ్ళిపోయినారు. కానీ వల్లలార్ ప్రజల మధ్యనే ఉండి ప్రజల మధ్యనే జీవిస్తూ ప్రజలతోనే ఉంటూ ఈ బంధ విముక్తి అన్నది ఎలా కలిగింది ఆయనకంటే అందరినీ మామూలు ప్రేమగానే చూస్తున్నాడు, జీవుని మంచిగానే చూస్తున్నాడు. అతనికి మెయిన్ బంధంగా ఉన్నింది వాళ్ళ అమ్మగారు, వాళ్ళ భార్య అంటే ఆ సోల్ ఏం చేసింది, ఓకే స్వామి తన వాక్లో ఉన్నారు కదా అని తనంతా తాను వచ్చి త్వరగా తన యొక్క ఇది అంతం చేసుకునేసింది. అంటే అక్కడ తనకి ఎలా బంధ విముక్తి అయిందంటే తన భార్య మరణించింది. తరువాత వాళ్ళ అమ్మ చూసుకున్నారంటే అంటే వాళ్ళ అమ్మ అక్కడ ఏమైంది, ఆమె తిరిగి రెండో పెళ్లి చేయాలని ప్రయత్నించింది. కానీ అక్కడ కూడా దైవానుగ్రహంతో ఆమె త్వరగా శరీరం వదిలేయడం ద్వారా నేను రెండో పెళ్లి చేసుకోలేదు అని చెప్తాడు స్వామి. అంటే ఇది చూడండి, సహజంగానే నేను చెప్పానా, మన సంకల్పం బలం పడే కొద్దీ సహజంగానే అన్నీ జరుగుతుంది. సో ఆయన ఎక్కడ వచ్చి వదులుకోవాలి అని వదులుకోలేదు. తను అందరినీ జీవాత్మంగా దైవ స్వరూపంగానే చూస్తూ వచ్చాడు. తన నుంచి అన్ని ఆటోమేటిక్గా తొలుగుతూ వెళ్ళిందనమాట. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆయనకి అలా జరిగింది. మనకేమంటే ఆ ఆత్మ ఏదైతే మనతో జీవిస్తున్న జీవాత్మలన్నీ వాటి యొక్క పర్పస్ తీసుకొని ఆ పర్పస్ మీద అవి పని చేసుకుంటాయి. అప్పుడు అవి మనకి ఆటంకాలు కావు. ఓకే, అయితే మనం చూసే చూపుని మార్చుకోవాలి. ఇక్కడ అంటే అందరూ కూడా దైవ స్వరూపాలే అన్నది మార్చుకోవాలి. అది రావడం చాలా కష్టము. అందుకే మనము ఇవన్నీ కొంచెంగా అదిరా బంధ విముక్తి, డిటాచ్మెంట్ స్థితికి రావాలి.
ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అని మనం ఆశిస్తూ చాలా విషయాలు పెట్టుకుంటాం. అవన్నీ బంధాలే. మనం ఎక్కడైతే ఆశిస్తామో అది బంధాన్ని సృష్టిస్తుంది. ఆశించకుండా ఏది చేస్తూ వెళ్ళినా అక్కడ మనకి బంధం అన్నది రానే రాదు. వల్లలార్ నాలెడ్జ్ చెప్పాం కదా, టోటల్ ఆపోజిట్ అన్నమాట. ఇక్కడే ఉంటాము, మళ్ళీ అక్కడ ఏం చేస్తాం మనము, నిర్గుణంలో ఉండాలి అంటాము. నిర్గుణంలో ఉంటే ఏం సాధిస్తాము? ఉండాల్సింది సద్గుణంలో, అది శుద్ధ సద్గుణంలో ఉండాలి అంటారు స్వామి. ఆ శుద్ధ సద్గుణమే మనకి కావాలి. ఓకే, అది డిఫరెంట్ అన్నమాట మిగిలిన వాటికి మనకి. ఓకే, థ్యాంక్ యూ అండి. శుద్ధ సద్గుణం అంటే శుద్ధ సద్గుణం అంటే, శుద్ధం అంటేనే దైవము, సద్గుణము అంటే మామూలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి గుణాలు 3 ఉన్నాయి కదా, తామస గుణము, రాజస గుణము, సత్వగుణము. ఓకేనా, తామస గుణము అన్నది వాడు స్వార్థంతోనే ఉంటాడు. ఓకేనా, రెండవది రాజస గుణము, తను అధికారం, అందరి మీద అధికారం చెయ్యాలి, తను దీంట్లో అహంకారంతో ఉంటాడు. మూడో వాడు సత్వగుణం. సత్వగుణము తన్ను తాను మంచోడుగా చూపించుకోవడంలోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా మంచి చేస్తాడు, ఇది చేస్తాడు, మేడం నేను ఇది చేసినాను మేడం అంటే తను అక్కడ కూడా ఏదో ఒక అటాచ్మెంట్ ఉంది. ఏం అటాచ్మెంట్ అంటే తాను చేశాను అన్న అటాచ్మెంట్ వాడిలో ఉంటుంది. కానీ శుద్ధ సత్వానికి వచ్చినప్పుడు నో అటాచ్మెంట్, ఇది తాను చేసినాడు అనేది ఉండదు, అంతా సర్వం దైవం చేసిందే అన్న ఆ జ్ఞానంతో నడుచుకుంటాడు. శుద్ధం అంటేనే దైవం మేడం. శుద్ధ సత్యము అదే దైవమై ఉంది. మనము సత్యము అంటాము, వల్లలార్ శుద్ధ సత్యము అంటారు. సత్యంలో శుద్ధం అంటే రవ్వంతా కూడా మనకి దాంట్లో మచ్చ ఉండదు, అంత ప్యూరిటీ, అంత ప్యూర్గా ఉండేదన్నమాట. అంత ప్యూర్గా ఉండే ఆ దైవము ద్వారా మనము ఇక్కడ చేస్తాం పని, అది మనకి శుద్ధ సత్వగుణముగా మారుతుంది. సో ఇది నేను చెప్పాను కదా, అన్నిటికీ హైట్ ఉంది మేడం. ఇక్కడ నేను డాక్టర్ న్యూటన్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ జీవుడు 4 విధాలైన అనుభవాలు పొందడం కోసమే జన్మలు తీసుకుంటాడు అని అన్నారు. ఒకటి ఏమిటి అంటే తను లెసన్ నేర్చుకోవడం కోసం, రెండవది లెసన్ నేర్పించడం కోసం, మూడవది ఆనందంగా జీవించడం కోసం, నాలుగవది ఎన్లైట్మెంట్ కోసం. ఈ 4 చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దానిపైన. న్యూటన్ సార్ నాతో మాట్లాడారు ఫోన్లో, అది ఒకసారి చెప్తాను మీకు, షేర్ చేస్తాను. అప్పుడు నేను మాట్లాడినప్పుడు సార్కి చెప్పాను, 5వది ఒకటి ఉంది, జీవుడు దైవ స్థితి పొందడం కోసం జన్మ తీసుకుంటాడు అన్నది. ఈ 5వది ఎవరు చెప్పారు? వల్లలార్ చెప్పారు, వేరెవ్వరికి తెలియదు. సో అలానే ఇక్కడ శుద్ధ సన్మార్గంలో మనకి శుద్ధ సాత్వికమే గుణమై ఉంది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నిర్గుణం అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ దైవం సాక్షిగా మాత్రమే ఉంది, నిర్గుణంగా ఉంటుంది. కానీ అదే శుద్ధ సాత్వికం అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ అనుగ్రహం అన్నది చేస్తూ ఉంటుంది. అనుగ్రహ స్థితిలో ఎప్పుడు ఉంటూ ఉండడం దైవస్థితి అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. మనకి మోహిని మేడం గారు చెప్పారు కదా, నేను దేవుడు అవ్వాలి, అందరూ కూడా దేవుడు అవ్వాలి అంటారు కదా, అది ఇక్కడే సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనం అందరము ఇక్కడ మనము పుట్టక ముందు, ఈ ఆత్మస్వరూపమైన మనము భూమి మీదకు రాకముందు మనమందరూ జ్ఞానాకాశంలో కూటమిగా ఉన్నాము. ఆ కూటమి ఇక్కడ కూడా మనకి తయారవుతుంది. అది తయారవ్వాలంటే మనము ఇక్కడ ఉంటూ మనము ఆ స్థితిలో మనము కంపిస్తూ ఉంటే మన చుట్టూన్న అవి కూడా దాన్నే కంపించడం మొదలవుతుంది అన్నమాట. దైవంగా మారడాన్ని అవి కూడా మొదలు పెడుతుంది. అందుకే మనం అందరూ ఈ సమూహంలో ఉంటూనే ఈ సాధన చెయ్యాలి అంటున్నారు వాళ్ళలో. అమ్మగారు మీరు చెప్పింది చాలా క్లారిటీ ఉంది, అర్థమైంది అమ్మగారు. త్రిగుణాకారమైనటువంటి ఈ శరీరంలో బంధాలకు కారణమైనటువంటి రజోతమో గుణాలని నిర్మూలించి శుద్ధ సత్వగుణంతో మనము మరియు మనతో ఉన్న అన్ని జీవాత్మలను ఆ పరమాత్మగా భావిస్తూ మనము ఆ దైవస్థితిని చేరుకుందాం.
ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందా అమ్మగారు? మీరు చెప్పింది మ్యాచ్ అయిందా? కరెక్టే అంతే సార్. కరెక్టే. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా అమ్మగారు. త్రిగుణాత్మికమైనటువంటి ఈ శరీరంలో బంధకారణమైనటువంటి తమో రజోగుణాన్ని నిర్మూలిస్తూ నాట్ ఓన్లీ శుద్ధ రజోగుణం, సత్వగుణంతో సత్వగుణం కూడా తొలగాలి. సత్వగుణం చెప్పాను కదా, అటాచ్మెంట్ పెట్టుకుంటారు సార్. అదే అంటే అప్పుడు త్రిగుణ రహిత అనాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే త్రిగుణ రహిత స్థితికి వచ్చి అందులో మళ్ళీ శుద్ధ వచ్చేయాలి. సత్వగుణాన్ని పెంచుకోవాలి. అవును అవును. అయితే దాన్ని ఎలా అంటారు? నిర్గుణానికి టచ్ అయిదా వస్తాము, మనం నిర్గుణాన్ని వదిలేయము. నిర్గుణానికి వెళ్ళి టచ్ అవుతాము, వెళ్ళి తిరిగి మనము శుద్ధ అంటే అక్కడ వెళ్ళి మనం ఏమవుతామంటే మనల్ని మనం మలుచుకుంటాం అన్నమాట. అప్పుడు మనము అటాచ్మెంట్స్ ఉన్నింది, ఇప్పుడు అటాచ్మెంట్ అన్ని తొలగి డిటాచ్మెంట్ తో అన్ని సర్వము దైవముచే నడుపబడుచున్నది అన్న జ్ఞానముతో మనం ఇక్కడ నడుచుకుంటాము. అదే శుద్ధ సాత్విక. కరెక్ట్ అమ్మగారు. 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసిన దాంట్లో నేను చెప్పింది అదే అదే కరెక్ట్. అదే త్రిగుణ రహిత స్థితికి అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పాను కదా. 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసిన దాంట్లో అదే సబ్జెక్ట్. నేను అప్పుడు త్రిగుణ రహిత అని చెప్పాను. సో సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే అంటే నిర్గుణాకార స్థితికి చేరుకోవాలి ఫస్ట్. నిర్గుణ అంటే త్రిగుణోపేతమైనటువంటి ఈ శరీరంలో త్రిగుణోపేతం అనేది బంధకారణం నుంచి బంధ విముక్తిని అవటం అంటే నిర్గుణాకార స్థితికి వచ్చి ఆ నిర్గుణాకార స్థితి నుంచి మళ్ళా శుద్ధ సత్వానికి వెళ్ళాలి. శుద్ధ సత్వానికి వెళ్ళి శుద్ధ సత్వానికి మనం వెళ్ళాలి. మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి అన్ని జీవాత్మలను ఆ పరమాత్మగా భావిస్తూ మనము ఆ దైవ స్థితిని చేరుకుందాం. అదే సార్, మనం చేరుకుంటాం. అదే ఇక్కడ ఏం చేస్తున్నాం, అందరూ నిర్గుణంలో పోయి ఆగిపోతున్నాం. నిర్గుణము అని అక్కడే ఆగిపోతున్నాం. నిర్గుణంలో ఆగకుండా అక్కడ మనం పరివర్తన చేసుకోవాలి మనల్ని. ఎలా అది వచ్చి నేను అటాచ్మెంట్ అంతా వదులుకునేసాను, డిటాచ్ తో వచ్చేసినాను. ఇప్పుడు అన్నీ కూడా జరిగేది దైవం ద్వారానే అన్నది మనకి అవగాహనకు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇక్కడ చేసే ప్రతి పని కూడా సమర్పణ భావంతో, అంటే అన్ని దైవమే చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను, మనం చేయడం లేదు. మనం ఒక పరికరంగా ఉన్నాము అన్న జ్ఞానము పూర్ణంగా ఏర్పడడం ద్వారా వాళ్ళలో ఆ శుద్ధ సాత్వికం అన్నది వస్తుంది. కరెక్ట్ అమ్మగారు. ఇందాక మన లలిత అమ్మగారు కూడా అదే చెప్తున్నారు. నిర్గుణంతోనే ఆగిపోతే సాక్షిగా మాత్రమే చూస్తాము. నిర్గుణంతో ఆగిపోకుండా మళ్ళీ శుద్ధ సత్వగుణాన్ని మనం ప్రేరేపించుకొని అందులో ముందుకెళ్ళి అందరితో కలిసి ఉంటూ ఆ ప్రేమ భావాన్ని అందరికీ పంచుతూ మనము ప్లస్ మనతో పాటు ఉన్న జీవాత్మలందరినీ ఆ దైవ స్థితికి చేరొకటం కోసం మనం ప్రయత్నించాలి. మనతో పాటు మన అందరినీ తీసుకెళ్ళాలి. అదే ఇప్పుడు మనం సద్విచారం సార్. ఒక చిన్న కలెక్షన్ ఇక్కడ కూడా వచ్చి మనం ఏమి ప్రయత్నం చేసేది లేదు సార్. మనం మన పైనే ప్రయత్నం చేసుకుంటాము. మనం పైనే ప్రయత్నం ఏదైనా సరే మనం పైనే మనం చేసుకోవాలి, ఇతరుల మీద చెయ్యొద్దు. ఇతరులు ఎలా జరుగుతుందంటే మన యొక్క ప్రకంపనలు వాళ్ళకు టచ్ అయినప్పుడు ఆ సోల్స్ తనంతట తానుగా మారడం స్టార్ట్ అవుతుంది. మనం ఎవరిని మార్చలేము. మనం చేయాల్సిందంతా మనము చేసుకోవాలి. మనలో ఏదైతే అశుద్ధాలు ఉన్నాయో వాటిని తొలగించుకొని మనము ఈ శుద్ధ సాత్విక గుణంతో జీవిస్తూ రావాలి అన్నది ఇక్కడ మెయిన్ అన్నమాట. అప్పుడు అన్ని ఆటోమేటిక్గా మారుతాయి. అన్ని మారుతాయి. ఇక్కడ చెప్పాను కదా, దైవము ఎప్పుడైతే దైవమే చేస్తా ఉంది అనుకుంటామో అక్కడ మనం చేసేదన్నది ఏమీ ఉండదు. మనం కూడా మన పట్ల మనం ఏమి క్లీన్ చేసుకోమో కానీ మనకి చూపిస్తుంది, అవగాహన అవుతుంది. చూడు నీలో ఇది ఉంది, ఇదిరా నిన్నొచ్చి ఇలా చేసాం. ఊరికే చెప్పాలంటే ఉదాహరణ కోపము, నాకు వచ్చి పలానా సమయంలో ఇలా కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది నాకు అర్థం కాలేదు అన్నప్పుడు ఇగో నీకు ఇందువల్లే కోపం వస్తుంది చూడు అని చూపిస్తారు. అప్పుడు అయ్యో దీనివల్లనా, అయితే దైవానుగ్రహంతో ఇది నాలో నుంచి తొలగాలి అని మనం భావన చేసినప్పుడు అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ సంకల్పంతో అవి వెళ్ళిపోతాయి. అంటే ఏ ఒక్కటి అంటే చెప్తారు కదా, ఒక ఆకు కదలాలన్నా సరే చీమకి మొదలుకొని ప్రతి జీవికి కూడా ఆహారం దొరకాలన్నా సరే అది దైవం యొక్క అనుగ్రహం ద్వారానే జరుగుతుంది. మనం అనుకుంటాము ఇది నేను చేస్తున్నాను అని, ఏది మనం చేసేది లేదు. ప్రతిదీ కూడా దైవం ద్వారానే జరుగుతూ ఉంది, దైవానుగ్రహం ద్వారానే జరుగుతుంది. అనుగ్రహ శక్తి అంటారు దాని ద్వారా జరుగుతుంది సార్. అండ్ మనము
ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇంకో విషయం గుర్తు చేస్తున్నాం మనము. నిర్గుణ స్థితినే ఆత్మస్థితి. నేను చెప్పుకున్నా కదా, సాక్షిగా ఉండేది ఆత్మస్థితి. ఆత్మస్థితిలోనే కూర్చోకుండా ఇక్కడ మనము దైవస్థితి దేహంతో, ఈ భౌతిక దేహంతో సహా దైవస్థితిని మనం తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ జీవుడిగా వచ్చి ఉండేటప్పుడు ఈ శుద్ధ సాత్విక గుణాన్ని మనము ధరించి ఉండాలి. అది సార్. థ్యాంక్ యూ అండి. లతా మేడం అమ్మగారు చాలా బాగా వివరించారు. అయితే థ్యాంక్ యూ. ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది అమ్మగారు. సద్విచారం యొక్క కర్తవ్యం ఏంటి అమ్మగారు? మీరు తెలుసుకున్నారు, మీరొక్కరు మీ ఆ దారిలో వెళ్ళిపోవచ్చు కదా, మా అందరినీ కూడా మీతో పాటు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే కదా సద్విచారం చేస్తున్నాము. అది మీ అంతటా మీరు ఇప్పుడు మన చుట్టూ ఎందరో ఉన్నారు సార్. ఇప్పుడు మా ఇంట్లో కానీ, ఇక్కడ ఉండే వాళ్ళ ఇంట్లో కానీ, అందరి ఇంట్లో వాళ్ళ యొక్క హస్బెండ్ కానీ, వాళ్ళ యొక్క పిల్లలు కానీ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కలుసుకోలేదు కదా. ఇక్కడ వచ్చి కలుసుకోవాలంటేనే మీలో ఉండే దైవం యొక్క అనుగ్రహం మీకు కలిగింది కాబట్టి ఇక్కడ సత్విచారానికి వచ్చారు. ఓకేనా? అందరు రాలేదు కదా. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, అందరూ వచ్చి కూర్చున్నారా? లేదు. మనలో దైవం యొక్క అనుగ్రహము ప్రేరేపించింది కాబట్టి మనం గ్రూప్ గా కూర్చొని మనమంతా వన్నెస్ లో మాట్లాడుకుంటున్నాం. మన అందరము వేరు వేరు కాదు. ఇక్కడ మనమందరూ ఒకే సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. మనమందరూ ఒక్కటై ఉన్నాము. ఈ ఒక్కటై ఉన్నప్పుడు ఇప్పుడు దైవంలో, ఇప్పుడు మనలో ఎలా అణువులు ఉన్నాయో అలానే దైవంలో ఒక గ్రూప్ ఆఫ్ అణువులా మనం ఉన్నాం. అప్పుడు ఈ అణువులైన మనంలో ఎవరెవరికి ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ని ఒకరికొకరు మనం షేర్ చేసుకుంటున్నాం. ఇది సత్విచారం యొక్క ఇది అన్నమాట. ఇది దైవం యొక్క ప్రేరణ వల్లే జరిగింది, మనం వల్ల కాదు. దైవం యొక్క ప్రేరణ. అర్థమైందా సార్? ఓకే అమ్మగారు, అర్థమైంది అమ్మగారు. థ్యాంక్ యూ. రత్నమాల మేడం ఏం అడగాలన్నారు? మేడం నేను ఏంటంటే ఇందాక ఫస్ట్ మీరు అన్నారు కదా, మనం నేర్చుకోవడానికి, నేర్పించడానికి, ఆనందంగా జీవించడానికి ఇంకొకటి ఏదో చెప్పారు కదా, ఎన్లైట్మెంట్. వాళ్ళు మోక్షము ముక్తితో ఆగిపోయారు కాబట్టి ఆ ఆనంద స్థితి ఎన్లైట్మెంట్ పొందడానికి ఐదవది మనము వల్లలారు దీంట్లో వచ్చినాక ఐదవది ఏమిటి అంటే దైవ స్థితిని పొందడానికే ఈ జీవుడు జన్మ తీసుకున్నాడు. ఐదవది అది. ఓకే మేడం, బాగుంది మేడం, క్లారిటీ బాగుంది. ఇందాక సారు అడిగిన ప్రశ్నకు కూడా మీ యొక్క క్లారిటీ బాగుంది. అందరము ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ఇది ఏకత్వం అవుతుంది మళ్ళీ. మనం అందరూ ఒక్కటి మేడం. ఇప్పుడు ఉన్నాం, మన అందరూ సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళే సత్విచారం. సత్విచారం అంటే ఏంటి? ఎవరికి వారు తనిగా కూర్చొని జ్యోతితో తన యొక్క ప్రశ్నలు అడగడము, అలా చేసినప్పుడు వారిలోనే ఆన్సర్ అన్నది వస్తుంది. అది కానీ లేక ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఒకటిగా ఒక కూటమిగా, ఒక్కరు అంటే ఒక్కొక్కసారి ఇంతమంది రారు, ఇంకొకరు జత వస్తారు అంతే. ఇద్దరు లేక దానికి పైపడి ఒక కూటమిగా కూడి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం చేరి ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు, వాళ్ళలో ఉన్న ఆ జ్ఞానాన్ని, సత్ గురించిన జ్ఞానాన్ని పరివర్తన చేసుకోవడం, ఒకరికొకరి మార్చి చెప్పుకోవడము, ఇలాంటి ద్వారా ఈ జ్ఞానం షేర్ చేయడం ద్వారా ఏర్పడుతుంది ఇది సత్విచారం అన్నది. అర్థమైంది కదా మేడం? ఓకే మేడం, అదనమాట, ఇది సత్విచారం అంటారు. మనం సత్తు గురించే కదా విచారిస్తున్నాం. అది మేడం. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఎవరు లక్ష్మి మేడం ఏమో మాట్లాడడానికి వచ్చారు, ఆగిపోయినట్టుంది. లలిత మేడం చెప్పండి మేడం. 6 అయింది, మేము లీవ్ అవుతాం. ఐఎమ్ సారీ. ఓకే ఓకే, బాయ్ 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 బాయ్. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ఎవరన్నా అడగచ్చు. అంటే అరుణ్ జ్యోతి అంటే మనం ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడాలి అంతే. ప్రతి చోట దైవమే ఉన్నాడని అనుకోవాలి అంతే. జీవిలోనూ దైవాన్ని చూడాలి, అనువున దైవాన్ని చూడాలి. ప్రతి జీవిలో, ప్రాణంలో
అవును, అణువణువున కూడా ప్రతి చోట అణువణువునా కూడా చూడాలి. చూస్తూ ఉండాలి. అవును, అది ఏదైనా దైవానుగ్రహమే. అంతే. మనం చేసేదంటూ ఏం లేదు ఇక్కడ. ప్రతిదీ అంతా దైవానుగ్రహమే. అంతా దైవానుగ్రహం. ఆయన వల్లే అవును, ఇది జరిగిందని అవును, స్వీకరించాలి అంతే ప్రధాన్ని కూడా. అంతే. ఇది మనకి చెప్పండి. ఆ, దైవానుగ్రహం అనేది యాక్చువల్ గురించి అంటే ఒకటి గుర్తొచ్చిందండి. తిరుమంత్రం కూడా మంచి దైవానుగ్రహం కింద చెప్పారు కదా స్టార్టింగ్. అవును. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కూడా అది విన్నాను అనమాట. చాలా ఉమ్, బెనిఫిట్స్ వచ్చినాయి స్టార్టింగ్ ఉమ్, ఉమ్. తిరుమంత్రం. తిరుమందిరం. ఉమ్, అంతే, మన దృష్టిని షేర్ చేసుకున్నాను. మార్చుకున్నప్పుడే సృష్టి అనేది మారుతుందని చెప్తారు కదా మేడం. అందుకే అంటే మన అవును మేడం. దృష్టికోణాన్ని, మన చూపును మార్చినప్పుడు అవును, మిగతాదంతా కూడా మనకి అనుకూలంగానే ఉంటుంది అది. అవును. మన దృక్పథం మార్చుకోవాలి. అంతే. మన దృక్పథం, దృష్టి, చూపు, అదే. మన ఆలోచన విధానం, ఉమ్, ఇవన్నీ ఒక దాని కిందకి వస్తాయి కదా. అవును, అన్నిటినీ మార్చుకోవాలి. అదే నేను చేస్తున్నాను అన్నప్పుడు అక్కడ అహం అన్నది పనిచేస్తుంది. అంతా ఉమ్. దైవానుగ్రహమే అన్నప్పుడు ఆ అహాన్ని తొలగించుకునే మార్గం అది. నేను కాదు, అంతా కూడా భగవంతుని ఆ అనుగ్రహంతోనే జరుగుతుంది అన్నది. అంటే ఏ బంధము, ఇప్పుడు వల్లలారికి వాళ్ళ తల్లి వాళ్ళ భార్య అంటే అక్కడ ఏంటంటే అతను ఏమైతే కోరుకున్నాడో ఆ సహజత్వం ఉండడానికి దైవమే తనకి అన్ని అనుకూలింపజేసింది. ఆ దైవాన్ని నమ్మాడు, ఆ దైవం తనకి ఏది అవసరమో అది ఏ విధంగా ఉండాలో ఆ విధంగా సమకూర్చింది. అవును, అంటే సృష్టిలో సహజంగానే ఇదంతా జరిగిపోయింది. అవును, ఇప్పుడు చాలా బాగుంది మేడం. ఇది చాలా డెప్త్ గా ఉంది సబ్జెక్ట్ కూడా. అవును మేడం. ఉమ్. డిఫరెంట్ అది గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది, నేర్చుకున్న దానికి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇది మళ్ళీ వాస్తవంలో ఉంది మేడం. అందరూ చెప్తూనే ఉంటారు కానీ ఆ స్థితిలో ఉండరు. ఇది ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని క్లారిటీగా తెలుసుకొని మనలో అవగాహన ఏర్పడి ఇది మన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయిపోతుంది. అవును, సత్యం అనేది అవగతం అయిపోయి ఆ సత్యంలో మనం ఉండగలుగుతాం. అవును, అదే దైవస్థితే మనస్థితి, మనస్థితే దైవస్థితి అన్నట్టుగా మారిపోతాం అంతే. అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ, బాగుంది. ఓకే మేడం. అదే మేడం, మనం నిన్న ఒక చెప్పాం కదా, ఈ సంకల్పం కూడా మనం సంకల్పం చేసుకున్నప్పుడు ప్రకృతి అన్ని మనకి సహాయం చేస్తుంది అని. అలానే అవును. మనము ఒక విషయాన్ని మనము ఇది అనే అవగాహన చేసుకుంటూ వచ్చే కొద్దీ మన శరీరంలో ఉన్న అణువులు కూడా దాన్ని అంగీకరిస్తుంది. ఎందుకంటే అది అది ప్రకృతినే కదా. ప్రకృతి మాయ నుండే మనకి ఈ శరీరం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ శరీరం కూడా మనకి సహాయం చేయడం మొదలు పెడుతుంది, ఎస్ మనము దైవ స్థితిని పొందాలి అన్న జ్ఞానం దానికి అందించేస్తున్నాం. ఇన్ని రోజులు 4వ స్థితి వరకు అంటే మనం చెప్పుకున్న 4 చెప్పాను కదా. ఇప్పుడు మనం పుట్టేంది దేనికి, జీవుడు ఎందుకు పుడతాడని, దాంట్లో మనం దైవ స్థితిని పొందడానికే వచ్చాము అన్నది పదే పదే దానికి మనము చెప్తూ ఉండగా అది వచ్చేస్తుంది అనమాట. అదే సంకల్పం. నిన్న అది మేక గురించి కథ కూడా చెప్పాను నిన్న మన సద్విచారంలో, గుర్తుంది కదా. అలా ప్రకృతి సహాయం చే మన సంకల్పం మన ఆలోచన ఏ విధంగా ఉంటుందో దానికి అనుకూలంగానే, ఆ సంకల్పానికి అనుకూలంగానే జరుగుతూ ఉంటుంది అంతా. దైవం మనకు సమకూరుస్తాడు దాన్ని. కరెక్టే మేడం అది. అందుకే మనం అధైర్యపడకుండా ఇది అవ్వకుండా మనం ఏంటంటే దైవం నాకు ఇది సమకూరుస్తాడు అన్న విశ్వాసంతో మనం వర్క్ చేయాలి, ఆ విధంగా చూడాలి, ఆ విధంగా మనం సంకల్పించాలి. అదే మనం చెప్తాం కదా, విశ్వాసం. విశ్వాసం, దైవం మీద పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. దైవం ఒక్కడై ఉన్నాడు,
ఇప్పుడు ఈ దైవం శరీరం ఒక్కడే ఉంది కదా ఉన్నాడు మేడం, అన్నది. ఈ శరీరం నాకు సహకరించాలి, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు అరుపరంజ్యోతిగా మారాలనుకుంటున్నాను, దైవంగా మారాలనుకుంటున్నాను, నాకు సహకరించాలి అని మనం సంకల్పించుకుంటూ కోరుతున్నప్పుడు అనుకున్నప్పుడు అది మనకు నెమ్మది నెమ్మదిగా మనకు ఆ స్థితికి తీసుకెళ్తుంది మనల్ని. ఎస్. మనలో ఉన్నటువంటి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగించేసి ఆ ఆ స్థితికి, ఆ దైవ స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. అంతే కదా మేడం? ఎస్ ఎస్ ఎస్. ఓకే మేడం. అదే మనకి ఆ ఎరుకని కూడా ఇస్తుంది. మనం ఆ పొందే ఆ యొక్క పొందాలి కదా, దానికి కావాల్సిన ఎరుకని కూడా మనకి పెంచుతూ వస్తుంది. అందుకే ఎప్పుడు మీరు చిత్తసభలో మీ యొక్క మనసుని పెట్టండి అంటారు. మనసు ద్వారానే దైవాన్ని దర్శిస్తాము, మనసు ద్వారానే దైవస్థితిని పొందుతాము. మనసునే మనము ఇది వరకు అది ఒక మాయ, అది ఒక కోతి, అది ఒక ఇది గుర్రము పరుగులు తీస్తుంది, ఇలా అంతా దాన్ని తిట్టుకున్నాం. ఇప్పుడు దాన్నే మనము మార్చుకుంటాం, మనం అంతే. చూసేది మారుస్తాం. ఎలా మారుస్తామంటే ఆ మనసు అన్నది ఒక మ్యాజిక్ అన్నమాట. మందిర సావి అంటారు తమిళ్లో. అంటే అది వచ్చి మంత్రదండం. మ్యాజిక్, మంత్రదండం, మ్యాజిక్ కీ అన్నమాట. మ్యాజిక్ కీ అది ఆ లాక్కుని ఓపెన్ చేయడానికి, ఏ లాక్కుని మనము మరణం లేని మహాజీవితం పొందడానికి, దైవస్థితిని పొందడానికి ఏదైతే లాక్ ఉందో ఆ లాక్ ను ఓపెన్ చేసేది ఏది అంటే ఈ మనసే. ఈరోజు మనం ఆ కరణం గురించి తెలుసుకునేటప్పుడు దీని గురించి మనకు వస్తుంది. కరణ సచ్చీలత ఉంది కదా, ఆ కరణ సచ్చీలతలోనే మనకి మనసు యొక్క గొప్పతనం తెలుసుకుంటాం. అప్పుడు ఇది కూడా మనసు కూడా దైవమే అని వల్లలారే చెప్పారు. వేరెవరన్నా చెప్పినారా? మనసు కూడా దైవమే, మిగిలిన వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు. మనసుని దాన్ని ఒక ఇదిగా అందా చెప్పారు, మాయ అన్నారు. మాయగానే అంటారు దాన్ని. ఆ అది మనకు మనసు అంటే వచ్చేటువంటి మనసు మాయ చేస్తుంది అంటారు, అంటే కానీ మాయ చేస్తుంది, మాయని తీసేస్తుంది కూడా. రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన దృష్టికోణం, మనం ఉపయోగించుకునే విధానంలో ఉంది, మన దృక్పథంలో, మన ఆలోచన విధానంలో, మనం ఉపయోగించే విధానంలోనే ఉంది ఏదైనా కూడా. అంతే కదా మేడం? ఎస్ ఎస్ ఎస్. అంటే అదే మిగతా అక్కడ మనం మార్గాలు మార్చుకోవాలి. చెప్పండి సార్. మిగతా మార్గాలు అంటే ఏమంటున్నారంటేనండి, ఇప్పుడు మనసు అనేది ఒక కటింగ్ నైఫ్ అని అంటున్నారు యాక్చువల్గా. అంటే కటింగ్ నైఫ్ అంటే అది మనకి రెగ్యులర్ గా చేసి పనుల్లోనే ఉపయోగపడుతుంది, మిగతా దేనితోని అంత ఉపయోగం ఉండదు. చిత్తం అనే దానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అది అంత ఇంపార్టెంట్ కాదని అంటున్నారు. కానీ ఇక్కడ మనకేమంటున్నారంటే దైవ అనుగ్రహంతో పనిచేస్తుంది అని ఇంక్లూజివ్ గా చెప్తున్నారు. అన్ని కూడా అనుగ్రహం అనేది ఒక ఆధారంగా మనకి. అంటే దైవము ఇక్కడ సార్ ఏంటంటే న్యూట్రల్ అన్నమాట. అది మనసు అనేది న్యూట్రల్, నువ్వు ఉపయోగించుకో విధానం బట్టే ఉంటది అది. అవునవును. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే జస్ట్ ఇప్పుడు కేవలం మనకది ఒక పరికరం. అంటే ఇప్పుడు మనం డైలీ చేసే పనుల్లో మాత్రమే ఉపయోగపడుతుంది, అది జ్ఞానానికి ఉపయోగపడదని చెప్తున్నారు యాక్చువల్గా. ఇప్పుడు యోగ పరంగా ఉన్న వాళ్ళందరూ అంటే అది ఓన్లీ ఏఎస్ఆర్ ను అంటే లాజికల్ ఇన్స్ట్రుమెంట్ అది, అంతేగాని ఇది సబ్జెక్టివ్ కు సంబంధించింది కాదు. సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అని రెండు ఉంటాయి కదా మనకి. ఆబ్జెక్టివ్ గా దాన్ని డిసైడ్ చేసి లాగా మాత్రమే ఉంటుందని చెప్తున్నారు యాక్చువల్గా. సో అది అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు జనాలు యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఇంక ఇది వేస్ట్ మనకి ఇదే అన్నట్టుగా వచ్చేస్తారు, దాన్ని వదిలేస్తారు అప్పుడు అది చెప్పడం వల్ల. ఎస్ మా కరెక్ట్. అదే టోటల్ డిఫరెంట్. వల్లలార్ నాలెడ్జ్ టోటల్ డిఫరెంట్. అంటే ఈ పరికరాలు ఎందుకు ఇవ్వబడింది ఫస్ట్ అన్న విషయం ఆలోచించాలి. దేహం కానీ మనసు కానీ రెండు పరికరాలే, కానీ పరికరాలు అన్నవి ఎందుకు ఇవ్వబడింది? జ్ఞానం పొందడానికి, భగవంతుని స్థితిని పొందడానికే ఇవి పరికరాలుగా ఇవ్వబడింది. మరి వాటికే అది పనికిరానప్పుడు ఇంకా అది ఎందుకు చెప్పండి? లాజికల్ థింకింగ్ లో కూడా ఈ ఆన్సర్ మనకి రావాలి కదా. అవునవును. అంటే ఇప్పుడు అవును కరెక్ట్. పరికరం అంటే వాళ్ళు అండర్స్టాండింగ్ ఏంటంటే డైసెక్షన్ అంటే ఎస్ఆర్ నో కింద ఉపయోగపడుతుందని మాత్రం కింద కవర్ చేస్తున్నారు. అదే అదే అదే. బట్ అది అది ఇక్కడ ఈయన మనకి ఏం చెప్తున్నారంటే అనుగ్రహ స్థితి ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఎవరు ఓన్ థాట్స్ వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు అంతా కూడా. ఎవరు అంతే కదా.
ఓకే మా టైం బాగుంది. అయింది క్లోజ్ చేసుకుంటాం. టైం అయింది, ఏం చేద్దాం ఇంకా. చదివించడం చాలా బాగుంది. మంచి ఇలా అందరం డిస్కస్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అవును, బాగుంది అందరూ అమ్మగారు. మాట్లాడినప్పుడే మిస్టర్ అన్ని రోహిత్ గారు, పాయింట్స్ వస్తాయి కదా సార్. చిన్న రోహిత్ గారికి కూడా ఒక చిన్న మన నిరంతరము మనస్సు చేసే సంకల్ప వికల్పాలను అరికట్టి నేను, నాది, నాకు, నాలో అనే అహంకారాన్ని వదిలి విశ్వ సమభావత్వాన్ని కలిగి ఉండి ఆ దైవత్వాన్ని మనం చేరుకుందాం. ఇది నాకు అర్థమైంది అమ్మగారు. ఎస్ అంతే సార్. థ్యాంక్ యూ అండి. ఓకే మా క్లోజ్ చేసుకుంటామా. క్లోజ్ చేద్దాం ఇంకా. హరిట్ పేరు జ్యోతి, అందరికీ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, జ్యోతి థ్యాంక్ యూ అందరికి. మేడం థ్యాంక్ యూ. పెరుంజ్యోతి, తని పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికి. అయితే నిద్ర వస్తలేదు ఇక. బాగుంది. ఇంకా రాదు మేడం, ఈ రోజు అయితే రాదు ఇక. ఓకే మేడం. రోజు నిద్రపోతా ఉంటాయి. ఓకే 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 మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.